నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ట్రిపుల్ ఆర్ గా ఏపీ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న రఘురామకృష్ణం రాజుకు ఎట్టకేలకు ఒక కీలకమైన పదవి దక్కుతోంది. ఆయనకు ఉపసభాపతి పదవిని ఇచ్చేందుకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి కూటమి పెద్ద అయిన చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అంగీకరించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంతో మంది పేర్లు వచ్చినా వాటిని పరిశీలించినా కూడా బాబు మనసు మాత్రం రఘురామకృష్ణం రాజు మీదనే ఉందట. దీంతో రాజుగారు ఏపీ శాసనసభలో ఉపసభాపతి అవడం 100 పాళ్లు ఖాయమనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ మీద తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా రాజకీయ రచ్చబండను ఢిల్లీ వేదికగా నిర్వహించి ఏపీలో వైసీపీ అనుకూల వాతావరణాన్ని పూర్తిగా ప్రతికూల వాతావరణంగా మార్చిన వారిలో రఘురామకృష్ణం రాజు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఆయన ఎంపీ అయి కేంద్ర మంత్రి కావాలని తలిస్తే విధి మరోలా తలిచింది. దీంతో ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. 5 నెలల ప్రభుత్వ పాలన సాగుతున్నా ఆయనకు ఏ పదవి దక్కలేదు. మంత్రి కావాలనుకున్నారు, స్పీకర్ సీటు వైపు కూడా కన్నేశారు, టీడీపీ చైర్మన్ పోస్టు కోసం కూడా గాలం వేశారు. కానీ ఆయనకి ఏది దక్కలేదు. దీంతో ఇటీవల ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో సైతం తన ఆవేదనను వెళ్ళగక్కారు. మరి కూటమి పెద్దలకు రాజుగారి మనసులోని బాధ, ఆయన హృదయానువాదం అర్థమయ్యాయో ఏమో కానీ వెంటనే ఆయనకు కీలకమైన పదవి వరించి వచ్చేసింది. స్పీకర్ పదవి అనుకుంటే డిప్యూటీ స్పీకర్ అయ్యింది. అయితే క్యాబినెట్ ర్యాంక్ పదవిగానే ఈ పోస్టు ఉంటుంది. ప్రోటోకాల్కి, మర్యాదలకు ఎలాంటి తక్కువ ఉండదు. ఏమీ లేకుండా ఉండడం కంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడం బెటర్. మొత్తం మీద రఘురామకు ఆలస్యంగా అయినా న్యాయం జరిగింది అనే టాక్ అయితే వినిపిస్తోంది.